వెల్కమ్ టు పై సనాతన సిరీస్. ఇక్కడ అన్ని నిజాలే చెప్పబడతాయి. అసలు కొత్త సంవత్సరం ఎలా ఏర్పడుతుంది? మనం యుగాదిగా చేసుకుంటున్న రోజు కరెక్ట్ అయిన రోజా? అసలు మీకు తెలియాలంటే మొదటగా తెలియాల్సింది స్టార్టింగ్ పాయింట్. ఎక్కడైతే ఒక గడియారం 1 నుంచి మొదలై మళ్ళీ 12కి ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ అంటారో, మన భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ని న్యూ ఇయర్ డేగా అంటాం. అలా న్యూ ఇయర్ జరుపుకునే కొన్ని ప్లేస్లు ఏంటంటే ఇండియాలో తమిళనాడు, కేరళ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అలాగ చూసుకుంటే నేపాల్ నుంచి కంబోడియా దాకా కొన్ని దేశాలు అయితే నీళ్ళతో జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని. ధనుస్సు సూర్యుడు మకర రాశికి మారిన రోజు మన సంక్రాంతిగా, అంటే ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళు చేసుకునే పండగగా పోస్తుంది. అదేలాగా ఏప్రిల్ 14వ తేదీ మీరు చూస్తే మీనం నుంచి సూర్యుడు మేషానికి వస్తాడు. మేషం అంటే ఏది? తొలి రాశి. తొలి రాశి కాబట్టి తొలి రోజు, ఆ తొలి రోజు 365 రోజులకి ఆయన ప్రతి రాశిలో తిరుగుతూ వచ్చినప్పుడు ఒక సంవత్సరం పూర్తవుతుంది. అంటే మీకు అర్థం అవుతుందంటే ఏప్రిల్ 14th మన పూర్వీకులు చేసుకున్న ఒక న్యూ ఇయర్ డే. దాన్ని మనకు తగ్గట్టు చాలామంది చాలా రోజులుగా మార్చుకున్నారు. ఇంకా మీకు చెప్పాలంటే యూరోపియన్ కంట్రీస్ ఏప్రిల్ 1వ తేదీగా చేసుకునేవాళ్ళు న్యూ ఇయర్. లేటర్ ఆ ఏప్రిల్ 1ని ఏమైందంటే వాళ్ళ క్రిస్మస్కి దగ్గరలో ఒక పండుగగా ఉంటే బాగుంటుంది, వాళ్ళ కుటుంబంతో చేసుకునే రోజుకి వారం రోజులు ఉంటే బాగుంటుంది అని చెప్పి December 31st దగ్గరికి మార్చుకున్నారు. అంటే January 1st న్యూ ఇయర్గా మార్చుకున్నారు. ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్లే ఒక పండుగ అయితే కాదు నా అభిప్రాయం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మన జాతీయ పక్షిగా నెమలిని ఎందుకు పిలుస్తాం? మీకు తెలిసింటే ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం.